4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. 1 రోజు 2 రోజులు కాదు. లాజరును సమాధిలో పెట్టి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సమాధితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? లాజరును సమాధిలో పెట్టారు కానీ సమాధితో దేవుడు చెప్పిన మాట, సమాధి తినడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఆ సమాధి, ఆ బాడీని తినడానికి వీలు లేదు, దాన్ని డిస్పోజల్ చేయడానికి వీలు లేదు. అది సమాధిలో భద్రంగా ఉండాలి తప్ప దాన్ని మాత్రం డిస్పోజల్ అవడానికి వీలు లేదని దేవుడు సమాధితో చెప్పిన మాట. అందుకని 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు కూడా లాజరు అలాగే ఉన్నాడు. ఈ రోజున యోగుతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎన్ని బాధలైనా పెట్టు, ఎన్ని ఇబ్బందులైనా పెట్టు, అతని ప్రాణం మాత్రం ముట్టుకోకూడదు అని సాతానుతో చెప్పాడు. అందుకనే యోగు అంటాడు, 6 బాధలు నాకు కలిగినను యెహోవా నా ప్రాణమును మాత్రమును తీయలేదు అన్నాడు. ఈ రోజున దేవుడి మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో ఎదురు ఉండొచ్చు కానీ నీ ప్రాణాన్ని మాత్రం దేవుడు కొట్టుకోలేదు. ఎన్నోసార్లు మరణం దగ్గరికి వెళ్ళావు, ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నా, ఎన్నోసార్లు నా జీవితం వద్దనుకున్నా, కానీ దేవుడు పిల్లల రూపంలో, దేవుడు ఏదో ఒక రూపంలో, దేవుడు ఏదో ఒక విషయంలో నిన్ను ఆపుకుంటూ ఈ రోజున సజీవుడిగా చేసి ఇక్కడ నుంచోబెట్టాడు. లేకపోతే ఈ రోజుకి ఈ వాటికి నువ్వెక్కడ ఉండేదాను, నీ బొమ్మ గోడకే ఉండేది. కానీ ఎందుకు దేవుడు ఆపడ తెలుసు? ఆయన ప్రణాళిక వేరు నీ పట్ల, ఆయన చిత్తం వేరు నీ పట్ల, ఆయన ఉద్దేశం వేరు నీ పట్ల. నిన్ను అలాగ విడిచిపెట్టాలనే ఉద్దేశం కాదు. లాజరు గురించి సమాధితో ఏమని చెప్పాడో, తినకూడదని ఎలా ఆజ్ఞాపించాడో నీ విషయంలో కూడా దేవుడు ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? శ్రమలైతే రావచ్చేమో కానీ అతని ప్రాణము కానీ, ఆమె ప్రాణము కానీ, ఆ ఇంటిలో వాళ్ళ ప్రాణములు కానీ నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదని దేవుడు పరిస్థితులకు ఆజ్ఞాపించాడు. అది గుర్తుపెట్టుకో. ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి సజీవులుగా ఉన్నాం. ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి సజీవులుగా ఉన్నాం. ఈ రాత్రి నీ పరిస్థితులను, ఈ రాత్రి నీ ఇబ్బందులను బట్టి ఒకవేళ కృంగిపోతున్నావేమో. చాలా మంది లాజరుతో గురించి మాట్లాడినట్లుగా, మార్త మాట్లాడినట్లుగా అంటుంది, వాసన కొడతాను ప్రభు, ఇంకా అనవసరం, ఇక ఇంటికి వెళ్ళిపోదాం రా అంటే ప్రభు చెప్తున్న మాట, సమాధి మీద ఉన్న రాయి తీయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య అందరూ వస్తే తలకు రాయి వేస్తారు నీ మీద. ఈ లోకంలో ఎవరైనా వస్తే కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి పలకరించి కూడా అందరూ తలకు రాయి వేసి అంటారు. మనుషునికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? అందరూ రాళ్ళేసి వెళ్తే ఆయన వచ్చి ఆ రాళ్ళు తీసేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద ఉన్న రాయిలను తీస్తాడు, నీ మీద ఉన్న బరువులు తీస్తాడు, నీ మీద ఉన్న బాధలు తీస్తాడు, నీ గుండెకు తగిలిన గాయాలు తీస్తాడు. అందరిలాగా రాళ్ళు వేసేవారు కాదు, నువ్వు మొయ్యలేని ఆ రాయిని తీస్తాడు. నీకేదైతే అడ్డుగా ఉందో, లాజరు బయటికి రావడానికి ఏ రాయి అయితే అడ్డుగా ఉందో, లాజరు శాపంగా బయటికి రావడానికి ఎంత మంది అయితే బండలు పెట్టారో ఆ బండను తప్పించి లాజరుని ఎలాగ దేవుడు బయటికి తీసుకొచ్చాడంటే పేదర వస్త్రాలతో ఒక మాట చెప్పాడు. లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పాడు. అంతే, పిలిచాడు ఒక మాట. ఆ మాటలో ఎంత విశ్వాసం ఉంటుందో తెలుసా? పడుకున్న వాడిని కేక వేసినట్లుగా, లోనేదో నిద్రపోతున్న వాడిని కేక వేసినట్లుగా, అప్పుడే ఇల్లు నిద్రపోతున్నాడని అలాగ కేక వేసినట్లుగా లాజరు బయటికి రాని ఒక మాట బిగ్గరగా మాట్లాడారు. వెంటనే లాజరు అంట పేదర వస్త్రాలతో, ఏ వస్త్రాలతో అయితే కట్టి 4 రోజుల కిందట అతను పడుకోబెట్టారో అదే వస్త్రాలతో లాజరు ఎలా వచ్చాడు తెలుసా? క్షేమంగా వచ్చాడు. చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం. మొన్నగా చచ్చిపోయాడు, ఇక్కడికి అత్తరపాము అన్ని చేసి తీసుకెళ్ళాం, ఇందులో పెట్టాం, ఇదేంటి ఇలా వచ్చాడు అని. ఇంకా వేరే వస్త్రాలతో వస్తారనుకోండి, ఒక్కళ్ళు ఉండరు అక్కడ. ఎందుకో తెలుసా? ఇది దెయ్యమేమో, మన కట్ట వస్త్రాలు కానీ మొత్తం మీద మనిషి మారాడు, ఏదో మారింది అనుకుంటా. కానీ దేవుడు అదే స్థితిలో నుంచి ఏమైతే కట్టి పెట్టారో అలాగే దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజు నీ సంఖ్యలు కానీ, ఈ రోజు నీ బంధకాలు కానీ, ఈ రోజు నీకున్న బాధలు కానీ, ఈ రోజు నీకున్న ఇబ్బందులు కానీ, ఏదైతే నువ్వు పడుతున్న వాటిలో నుంచి దేవుడు నేను విడిపిస్తాను. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఈ రోజున నేను పిలుస్తున్నటువంటి దేవుడు. నీ మీద వేయబడిన రాళ్ళ గురించి బాధపడకు, నీ మీద వేయబడిన నిందల గురించి బాధపడకు, నీ మీద పడినటువంటి ఆ ఇబ్బందుల గురించి బాధపడకు. ఎవరో నేనేదో అంటున్నారు, ఎందుకు వచ్చింది జీవితం, నేను కన్నవాళ్ళే లేకపోతే నా వాళ్ళే, నేను నమ్మిన వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారని ఆ మాటల మీద పడి నువ్వు బాధపడద్దు. నిన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడు, నీ వెనకాల నుండి యేసయ్య ఉన్నాడు, శ్రమలో ఉంటే నీకు తోడై ఉన్న యేసయ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు,
నన్ను ప్రేమించే వారి కంటే ఆయన ప్రేమించే వారికి ఆయన మంచి స్నేహితుడంట. ఒక మంచి స్నేహితుడు తన మిత్రుని కొరకు ప్రాణం పెట్టినట్లుగా నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు మృతమైపోయిన దేహాన్ని బయటకు పిలిచిన దేవుడు, మృతమైపోయిన సారా గర్భమును మరలా తెరిచిన దేవుడు అన్న ఆ దేవుని యొక్క వాక్యంలో సమయంలో రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో తన దుఃఖమంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత బయటికి వెళ్తూ ఏమని వెళ్ళిందో తెలుసా? ఈ రోజు నుంచి దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. నేను ఒట్టి మనిషిని కాదు, నాకు దేవుడి గర్భఫలం ఇచ్చాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పుడు దాకా ఉపవాసం ఉన్న ఆవిడ విశ్వాసంతో నమ్మి ఉపవాసం మానేసి ఒక గర్భిణీ స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటుందో అలా జాగ్రత్తలన్నీ తీసుకోవడం మొదలుపెట్టింది. దేవుడు వెంటనే ఆ రాత్రి అన్నాను ఎల్కానాను దేవుడు దర్శించాడు. కారణం ఏంటంటే మందిరానికి వెళ్ళింది, కన్నీరు కార్చింది, హృదయాన్ని కుమ్మరించింది, తన బాధంతా చెప్పింది, తన గుండెలో ఉన్న భారమంతా దిగిపోయింది. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నాకు ఇస్తానని అడిచాడు. ఇక ఈ రోజు నుంచి నేను భయపడ్డా, నా సమస్యకు భయపడ్డా, ఇబ్బందికి భయపడ్డాను. నేను ఏదైతే కోల్పోయినా దేవుడు నాకు అది ఇచ్చాడు, నేను దాని విషయంలో నేను భయపడవలసిన అవసరం లేదని పిల్లల ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఉపవాసం ఉండటం మానేసి ఒక గర్భిణీ స్త్రీ వలె తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెచ్చిన ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, ఎంత గొప్ప పిల్లల నమ్మకం ఆవిడ ఉంచగలిగింది. ఈ రోజున అటువంటి నమ్మకం ఉంచగలుగుతున్నావా? అటువంటి విశ్వాసం ఉంచగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తావు కానీ చాలాసార్లు ఇది జరిగిందో లేదో, అవుతుందో లేదో అని. చచ్చిపోయాడు అని ప్రజలు చెప్తుంటే ప్రభు మాత్రం అంటాడు నిద్రపోయాడు లేపుతానంటాడు. 4 రోజులైంది వాసన కొడతానంటే పర్వాలేదు బయటకు తీసుకొస్తానంటున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు చేయబోయే కారణం అది. మనుషులు, డాక్టర్లు, లోకము అసాధ్యం అనొచ్చు, ప్రజలు అసాధ్యం అనొచ్చు. నిన్ను నమ్మిన వాళ్ళు ఒకవేళ నీ మీద తలపురాయి వేస్తూ ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు దాకా అందరికీ పనిచేశావు కానీ ఇప్పుడు ఎవరికి పని చేయటం లేదు, ఏంటో నీకే తేలటం లేదు. అందరి దృష్టిలోనూ ఒక రకమైనటువంటి ఏలనగాను, అవమానకరంగా, బాధకరంగా ఒకవేళ ఉన్నావేమో. ఈ రాత్రి నీతోని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ సమస్య లేక నీ బాధ అది నిన్ను తీసుకెళ్ళడానికి, నిన్ను బాధపరచడానికో కాదు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చేవాడు. నిన్న రాత్రి మనము ప్రకాశ్ రపాలన్న టిక్కులు చేసిన బిల్డింగ్ మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల క్రితం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ తల్లి కాలు ఇరిగిపోయింది. 10 లక్షలు 10 లక్షల పైన డబ్బులు ఖర్చు అయింది. చనిపోతుందేమన్నారు. 5 ఆపరేషన్లు, 1 కాదు 2 కాదు 5 ఆపరేషన్లు. దేవుని మందిరానికి వచ్చి వెళుతూ ఉండగా కొడుకులో జరిగినటువంటి పరిస్థితి. 10 లక్షల రూపాయలు పైన అయిపోయింది. 6 నెలలు మంచం మీద అన్ని చేయవలసిన పరిస్థితిలో ఉంది. ఆ కుటుంబం కొరకు ప్రభుని అడిగాడు, ప్రార్థన చేశాం. ప్రభా, నీ దగ్గరికి వచ్చి భేదవారైపోయి అప్పుల పాలైపోయి ఇలాగైపోతే నీ నామానికి ఇది ఎంత అవమానం. 1 లక్ష కాదు, 50,000 కాదు, 10 లక్షల రూపాయల పైన ఖర్చు అయిపోయింది. కుటుంబం అంతా కూడా ఏ పని పాటు మానేసి ఆ తల్లి దగ్గర ఉండవలసి వస్తుంది. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ప్రభా అని ఒక దైవజనుడిగా భారం కలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నేను ఆ కుటుంబము నేను దీవించబోతున్నాను. పోగొట్టుకున్న దానికంటే ఇదిగో 100 నేను ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడారు. ఒక రోజున వాళ్ళు బాధపడుతూ కూడా ఏంటో మా పరిస్థితి ఎలా ఉందండి, ఏంటో మా ఇబ్బంది ఎలా ఉందండి, ఇంతగా దేవుడు ఉందంటున్నాను. ఎంతగా తెలుసా తల్లి, ఏదన్నా ప్రార్థన, ఏదన్నా పరిచయం, ఏదన్నా పని అంటే ఒక మగోడు ఉన్నట్లుగా ఉంటారు. మగోడు కూడా పని చేయమంటే కొంతమంది నువ్వు చేయి ఏం చేయమంటే ఆన్ చేయమంటే వీళ్ళకి అప్పు చెప్పే మగోళ్ళు ఉంటారు. వాళ్ళ జాతరలో మనం ఎందుకులో మనం నుంచున్నామా సరిపోతున్నాం. మనం అప్పు చెప్పాం కాబట్టి, మనం చెప్పాం కాబట్టి ఒకళ్ళు చెప్తే ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. అలా చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉంటారు. దేవుడి పనిలో కూడా వెనకుండే వాళ్ళు ఉంటారు. మనకెందుకు వచ్చింది, లేకపోతే ఆలస్యంగా వెళ్తే చేయవలసిన వాళ్ళు అందరి జాతరలో మనం తర్వాత కనబడి మనకు కూడా అందరూ ఉందామని ఓ ఫోటో దిగి, లేకపోతే మాస్టర్ గారు కనబడితే చాలని. నువ్వేం చేస్తున్నావో దేవుడు నేను చూస్తాడు. దానికి తగిన జీవితమే దేవుడు ఇస్తాడు. పనిచేసిన వాడిని ఇప్పుడు ఆయన గొట్టి చేతులతో పంపించాడు. ఆ తల్లి దేవుని మందిరంలో దబరాలు, ఇది అప్పుడు మనకి గిన్నెలు లేవు, అప్పుడు మనకి ఈ వంట సామాన్లు లేవు, ఈ డ్రమ్ములు లేవు. మెయిన్ రోడ్డు ఆ వ్యత్యస్త చర్చి పక్కన ఉంటాయి టీప్టాప్ సామాను. అక్కడ నుంచి సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గేయకుండా చుట్టాగుడ్డ చుట్టుకుని దాని మీద 2-3 దబరాలు మోసుకొచ్చేసాడు.
వాళ్ళే అనేవారు, ఎవరికి పడుతుంది ఇప్పుడు చూడు ఎలా మోసుకొస్తుందో, ముసలి దగ్గర దీనికి తెలంగా ఉంటాం మానేసి అని కొంతమంది పేర్లు పెట్టేవారు, కొంతమంది మాట్లాడేవాడు. డ్రమ్ములు మోసుకొచ్చేసేది. ఆటో పెడదామమ్మా, ఏదైనా ఆటో మీద అంటే ఆటో చూసామంటే ఏది దొరకదు, ఆయన ఆటో ఎందుకంటే మనం తెచ్చుకోలేమా, మాకైతే తెచ్చుకోమా, మేము తెచ్చుకుంటామని ఆ కబరాలను నెత్తి మీద పెట్టుకుని మోసుకొచ్చేసేది. దేవుని పనిలో చాలా ముందుంటూ ఉండేది. దేవుని పరిచర్యలో చాలా చక్కగా పరిచయం చేస్తూ ఉండేది. ఒక మగోడు సరిపోడు, అక్కడ సంఘంలో మగపిల్లలు లేకపోయినా నేను మగోడు అన్నట్లుగా పనిచేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా మందిరం కాడ పరిచయం ఏదన్నా ఉంటే ఆ కుటుంబం మీద వదిలేస్తాను నేను నమ్మకంగా. ఎందుకంటే అంత నమ్మకస్తులుగా దేవుని పని చేయగలిగినటువంటి బిడ్డలు ఉండడం చాలా మంచిది. మనలో కూడా చాలా మంది ఉన్నారు, నేను లేనట్లేదు, ఈ సంఘంలో కూడా చాలా మంది అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ పరిచర్య దేవుడు ఆస్వాదిస్తున్నాడు. ఎక్కడ నేను చేసేది లేదు. అయితే ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, అటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ అయి కాలు ఎరిగిపోయింది. 5 ఆపరేషన్లు, ఇక నడవదు, చనిపోతుంది అన్నారు. 25 ప్యాకెట్లు రక్తం ఎక్కించారు 5 ఆపరేషన్లకి కూడా. 25 ప్యాకెట్లు వాళ్ళు వస్తాము, ఇవ్వటము, తీసుకోవటము, ఆ ఒక్కొక్క ఆపరేషన్కి 5 ప్యాకెట్లు రక్తం ఎక్కించడం. గుండె బాగోలేదు, ఊపిరితిత్తులు బాగోలేదు, బతుకుతో లేదు అన్నారు. అలాంటి ఆమెను దేవుడు ఊపిరిచ్చాడు. 10 లక్షలు ఖర్చు అయిపోయింది. ఒక చిన్న ఇల్లు ఉండేది, అప్పుడు మనం చూసినప్పుడు చాలా చిన్నగా ఇల్లు ఉండేది, ఆ బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ విషయంలో ప్రార్థన చేశాం. కొంతమంది అన్నారు ఈ బిల్డింగ్ కూడా ఈడు అమ్మేస్తాడు, ఈ అప్పులతో సరిపోతుంది, ముసలిదానికి ఉద్దేశింది, ఈ యాక్సిడెంట్లు అయిపోయింది, దీన్ని కూడా అమ్మేస్తాడు, దీన్ని కూడా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారేమని కొందరు అనుకున్నారు. దేవుడిచ్చిన వాగ్దానము అదే ఇంటి మీద 3 అంతస్తులు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పని చేస్తే నువ్వు నష్టపోవు. ఆయన పని కొరకు ప్రయాసపడితే నేను బలహీనుడిగా ఉంచడు. ఆయన కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, ఆయన కొరకు పాటుపడినప్పుడు, నీలో నమ్మకత్వం ఉన్నప్పుడు ఆయన లాభం ఎందుకు లేపాడంటే, అందరూ వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ అత్తరు కూసంట విలువైన అత్తరు 200 ధారాలు అత్తరు తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసేసి ఆయన పాదములను తల వెంట్రుకలతో కడిగిన మరియాని రాయబడి ఉన్న బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని సాక్ష్యం మరియ కొరకు. విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసేసి, కొంచెం ఉంచుకుందాం, కొంచెం పట్టుకెళ్దాం, కొంచెం దాచుకుందాం, కొంచెం పిల్లలకు ఉంటుంది అనుకోలేదు. దేవుని దగ్గర, దేవుని మందిరం, దేవుని అర్పణ ఇచ్చేటప్పుడు, దేవుని ఆలయంలో తీసుకొచ్చినప్పుడు మరలా దాన్ని తీసుకెళ్దామని ఆలోచన మనకు రాకూడదు. 100 మంది ఉంటారని తెస్తాం ఏదైనా, అందులో ఒకవేళ 40 మంది తగ్గి 75 మంది ఉన్నారనుకోండి, ఉన్న 40 మంది ఎందుకు అక్కడ ఎందుకు వండిస్తామని దాని వల్ల వెనకబట్టిపోయి భక్తులు ఉంటారు. ఒకవేళ 100 మంది కాదు 120 మంది ఉంటే బయట నుంచి తెస్తాం కదా. ఒకవేళ ఒక అర్పణ దేవునిది అని మనం తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణ దేవునికి మిగిలిన తగిలిన అది అక్కడే మనం విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళతో ఉండాలి. అది యాజకునిది, అది దేవుని కొరకు సమర్పణ చేయగలిగింది. మరియు అందరూ మంచి వాసన వస్తుంది, అది కొంచెం పోతాం ఇవ్వాలా, రేపు పొద్దున కొంచెం పోతాం, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని పోతామని దాని లేదు. తీసుకొచ్చిన బుడ్డిని బద్దలు కొట్టంట, వాళ్ళ మూత కూడా అవసరం, దాన్ని బద్దలు కొట్టి ఆ బుడ్డి నెత్తి మీద మొత్తం పోసేసి ఆయన పాదాలు తల వెంట్రుకలతో తుడిచింది. స్త్రీ దేనికైతే ఎక్కువ విలువిస్తుందో ఆ విలువైన తలను తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి తల వెంట్రుకలు తుడిచింది. ఎందుకు రాత్రి చెప్తున్నానంటే, మరియా గురించి దేవుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చాలా క్లియర్ గా రాయించాడు ఆమె ఏమేమి చేసిందో. నీ గురించి కూడా పరలోకంలో నువ్వు ఎలాంటి భక్తి చేసేదానివో, ఎలాగ అర్పణించేదానివో, ఎలాగ దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తివో, ఎలాగ దేవుని కొరకు నీ ఉప్పులు విప్పగలిగినవో, ఎలాగ దేవుని కొరకు ఎంత ఖర్చు చేయగలవో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డావో, దేవుని కొరకు ఎంత తిరిగావో, అదంతా కూడా ఒక రోజున దేవుడు నీ కోసం రాయించాడు. గ్రంథంలో రాయబడి ఉంది నీ క్రియలు బట్టి. సువార్త దండయాత్ర పరిచర్యలో కూడా దేవుని కొరకు నువ్వు ఎంత పాటుపడ్డావో బైబిల్ చెప్తుంది. దేవుని కొరకు పాటుపడిన వారి పాదాలంట సియోనులో ఎంతో సుందరము. ఎక్కడ? సియోను అంటే పరలోకంలో అంటే నీ పాదాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎంతో సుందరంగా ఉంటాయి. దేవుని కొరకు ప్రయాసపడినవి. ఒక మరియలాగా ఆ మరియ ఎంతైతే సమర్పణ కలిగి ఉందో, కాబట్టి ఆ మరియ తమ్ముడు చనిపోతే, ఆ మరియ ప్రేమించేవాడు చనిపోతే అక్కడికి వెళ్ళి ఓదారు చేదో 4 మాటలు చెప్పి వచ్చి నాకు ప్రార్థన చేసి 4 మాటలు చాలా మంది ఎలాగ జరిగింది తర్వాత చూద్దామని అనలేదు. కానీ సమస్యల్లో ఉన్నటువంటి లాజరును తీసుకుని బయటికి ప్రభు వచ్చాడు.
ఈరోజు నీ విషయంలో కూడా నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ రాళ్ళు నీ మీద వేయబడుతున్నాయో వాటి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ధైర్యం కలిగి ఉండు. జనం అంటున్నారు, లోకం అంటుందని పరిస్థితుల వైపు చూడవద్దు. దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము కుమారుడిని అర్పించడానికి వెళ్ళినప్పుడు ఏమని వెళ్ళాడో తెలుసా? నా దేవుడు, నేను నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేయగలడు. ఒకవేళ నా బిడ్డను అర్పణగా అర్పించినా నా బిడ్డను మళ్ళా క్షేమంగా దేవుడు నాకు ఇవ్వగలడని నమ్మి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజున నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత, నీకున్న సమస్య, నీకున్న ఇబ్బంది, నేను మందిరానికి వెళ్తున్నా, దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడని విశ్వాసంతో రా. ఈ రోజున నా రిపోర్ట్ని చూసి బాధపడద్దు, నీకున్నటువంటి పరిస్థితులను చూసి బాధపడద్దు. ప్రతి రిపోర్ట్లను మార్చగలిగిన వాడు నా దేవుడు, ప్రతి పరిస్థితులను మార్చగలిగిన వాడు. నమ్మకంతో ప్రార్థన చేయి. నేను అంటున్నాను, ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో పరిస్థితులు నీకు ఎదురైనవి. కానీ దేవుడు ఎప్పుడు నీ ప్రాణం జోలికి రానవలే, నీ ఇంటిలో కానీ, నీ ఇంటి మీద కానీ, మరణాల దగ్గరికి రానవలేదు. ఎందుకు నువ్వు భయపడవలసిన అవసరం ఏముంది? దిగులు పడవలసిన అవసరం ఏముంది? బలహీనతలు, బాధలు, సాతాను శోధనలు, దైవ శక్తులు నీ దగ్గరికి వస్తే రావచ్చు. కానీ అవి ఎలా వచ్చి అలా తరవగలిగిన దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నేను విడిపించేవాడు నీ పక్షంలో ఉన్నాడు. ఈరోజు నీ సమస్యల వైపు చూసి బాధపడక దేవుడి వైపు చూడు. ఆయన నిన్ను బలపరిచి దీవించే దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. సమాధి చేసేసారని అందరూ అన్నారు. ఆ సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ రోజున కొంతమంది నిన్ను ఎప్పుడో సమాధి చేసేసారు. మాటల ద్వారా సమాధి చేశారు, నిందల ద్వారా సమాధి చేశారు, పరిస్థితులను బట్టి అవమానపరిచి సమాధి చేసేసారు. ఎప్పుడో నిన్ను సమాధిగానే చూశారు. పైకి నీతో మాట్లాడుతున్నా నేను ఎప్పుడో వాళ్ళ దృష్టిలో సమాధిగానే చేశారు. ఆ సమాధిలో నుంచి ఈ రాత్రి నిన్ను బయటికి లాక్కు రాబోతున్నాడు. తప్పటి కూడా దేవుని ఎప్పుడో నీ జీవితం, ఎప్పుడో నీ పరిస్థితి, ఎప్పుడో అయిపోయిందన్నారో, కానీ రాత్రి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో తెలుసా? అయిపోయిందనుకున్న నీ పరిస్థితిని మరలా మార్చడానికి దేవుడు తీసుకొచ్చాడు. లాజరుకి ఎలాగ కొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడో, నీకు కూడా ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితం, కొత్త అనుభవం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితి కాదు, ప్రభువే నిన్ను మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ చదవబడి